ఈరోజు చిన్ని సీరియల్ అయితే ఒక మలుపే తిరిగింది అనుకోవాలి. బాలరాజు బెయిల్ మీదైనా వస్తాడు, ఏ తప్పు చేయలేదు కదా అని చెప్పని అనుకున్న చిన్నికి కావేరికి అయితే ఇంకా బాలరాజు విషయంలో ఇంక పెద్ద షాకు. అదేమిటంటే శంకరయ్య ఏమో తను నిజం చెప్పి నేను ఆ రోజు డ్యూటీకి సెలవు పెట్టి నేను చూశానమ్మా అని చెప్పని కావేరిని అయితే బాగా నేను వచ్చి సాక్ష్యం చెప్తాను అని చెప్పి అనేటప్పటికీ ఇంకా లాస్ట్ మూమెంట్ దాకా సాక్ష్యం వచ్చి చెప్పేది శంకరయ్య అని చెప్పన్న విషయం అయితే ఎవరికి తెలియకుండా ఉంటుంది. కానీ దేవ అయితే మాత్రం ఆ విషయం కూడా తెలుసుకొని ఇంకా శంకరయ్యనైతే ఇంకా బెదిరిస్తుంటాడు. ఇంకా లాస్ట్ కోర్టు అంతా జరుగుతూ ఉంటే ఇంకా మీరు ప్రవేశపెట్టాలనుకున్న సాక్ష్యం రాలేదని చెప్పని ఒక పక్క జడ్జి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా వస్తున్నాడు సార్, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పని హరి అయితే అడిగితే సరే 5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఈ లోపల కానీ మీ సాక్ష్యం కానీ రాలేదంటే ఇంకా నేను కోర్టు తీర్పు ఇచ్చేస్తుందని చెప్పని అనడంతో ఈ లోపల శంకరయ్య అయితే వస్తాడు. ఇంకా శంకరయ్యని చూడంగానే ఒక పక్క హరిమోహన్లో కావేరి చిన్ని ముగ్గురు అయితే కాస్త ఊపిరి పీల్చుకుంటారు. శంకర బాబాయ్ చెప్పే మాట అయితే ఇంకా అది సాక్ష్యంగా తీసుకొని బాలరాజుని విడిపిస్తారని చెప్పిన కావేరి కొంచెం సంతోషపడ్డా. ఇంకా హరి అయితే ఇంకా కోర్టులో తన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇంకా అడిగే వాటికి అన్నిటికీ కూడా కావేరి వాళ్ళకే కొంచెం ఫేవర్గా అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా హరి కూడా అయితే ఈ కేసుల నుంచి బయటపడచ్చు అని అనుకునే లోపల లాస్ట్ అయితే ట్విస్ట్ ఇస్తాడు. లేదు, నా కళ్ళతో నేను చూశాను బాలరాజే ఆ సత్యం బాబుని చంపడం అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కావేరికి అటు బాలరాజుకి హరికి అయితే ఏం మాట్లాడాలో అసలు హరికి కూడా అర్థం కాని పరిస్థితి అయితే అయిపోతుంది. అప్పుడు ఇంకా తీరా చూసిన తర్వాత మొత్తం అయితే పూస గుచ్చినట్టు జడ్జి కళ్ళకు కట్టినట్టు మొత్తం అయితే ఇంకా శంకరయ్య మొత్తం అబద్ధాలు దేవా చెప్పాడో అట్లాగే చెప్పేస్తాడు. ఇంకా ఆ జడ్జి కూడా ఏంటంటే ఇంకా పోలీస్ ఆఫీసర్ ఉద్యోగంలో ఉండి ఒక సాక్ష్యం అని చెప్పని వాళ్ళే అన్నారు కదా, ఇంక ఈ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పనని తను కూడా అయితే ఇంక తీర్పు అయితే ఇచ్చేస్తాడు. ఇంకా బాలరాజుకి 14 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి అనేటప్పటికీ ఏందమ్మా నువ్వు చెప్పావు కదా శంకరం తాతయ్య ఈ విధంగా నిజం చెప్తాడు, మీ నాన్న వచ్చేస్తాడని చెప్పి అన్నావు కదమ్మా, ఏంటమ్మా ఇలా జరిగిందని చెప్పని ఒక పక్క చిన్ని ఏడుస్తూనే కావేరిని అయితే అడుగుతుంది. కావేరికి అయితే మాత్రం అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. కొంచెం శంకరయ్య చెప్పే మాటలతో అన్న కొంచెం బయటపడదాము అనుకుంటే ఇప్పుడు అవకాశం కూడా లేకుండా అయిపోయిందని చెప్పని అనేటప్పటికీ బాలరాజు అయితే మాత్రం శంకర్ బాబాయి ఇలా చెప్పాడు అంటే మాత్రం నాకు డౌట్గానే ఉంది, కానీ తను అలాంటి మనిషి కాదు, కానీ ఏదో కారణం ఉంది అని చెప్పనని మాట్లాడుతూ ఉంటే ఇంకా చిన్ని అయితే నాన్న నన్ను వదిలి వెళ్ళొద్దు నాన్న అని చెప్పని ఒక పక్క బాలరాజుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కూతురికి ఏం చెప్పాలా ఏందా ఏం అర్థం కాక బాలరాజు అయితే ఒక పక్క కావేరిని ఒక పక్క చిన్నిని చూసి ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఒక ఎస్ఐ అయితే ఇంకా మీరు మాట్లాడుకుంది చాలు పదండి ఇంకా జైలుకి అని చెప్పని ఇంకా చిన్నిని బాలరాజుని అయితే విడదీస్తాడు. కానీ చిన్ని అయితే మాత్రం నేను నాన్న వదిలిపెట్టి నేను రాను అని చెప్పని అంటుంది. ఆయన బలవంతంగా అయితే మాత్రం ఇంకా చేయి పెట్టి లాగి పెడతాడు. కానీ చిన్ని అయితే మాత్రం బాలరాజు వెళ్తూ ఉన్నంతసేపు అయితే ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా సరే ఇప్పుడే వస్తాను నేనని చెప్పని హరికి చెప్పేసి చిన్నిని చూసుకోమని చెప్పనని పోయేసి శంకర్ అయితే మాట్లాడుతుంది. ఎందుకు చెప్పావు బాబాయ్ ఈ విధంగా, నిన్ను నమ్మే కదా అని చెప్పానంటే అమ్మ పోతే అలా ఎందుకు చెప్పావు బాబాయ్, నిన్ను నమ్మే కదా నేను చెప్పాను అంటే అప్పుడు ఇంకా శంకరయ్య అయితే అసలు నిజమైతే చెప్తాడు. అమ్మ నాకు బాలరాజు అంటే చాలా ఇష్టము, కానీ వాడైతే తప్పు చేయలేదమ్మా, తప్పు చేసింది నేనేను, నన్ను క్షమించమ్మా అని చెప్పని దండం పెట్టేటప్పటికి ఇంకా బాలరాజు ఊహించినట్టుగానే శంకరయ్య విషయంలో జరుగుతుంది. ఆ దేవ శంకరయ్య వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసి మేము చెప్పినట్టుగా నువ్వు చెప్పలేదంటే నీ కూతురుని చంపేస్తావని చెప్పనని బెదిరించి చేశారమ్మా, లేదంటే నేనెందుకు బాలరాజు గురించి ఇలా చెప్తాను అని చెప్పి అనేటప్పటికీ అప్పటిదాకా శంకరయ్య మీద కోపం పెంచుకొని తన దగ్గరకు వచ్చిన కావేరికి అయితే అసలు విషయం తెలిసిన తర్వాత మాత్రం చాలా బాధపడుతుంది. అమ్మ నీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ ఊర్లో అయితే మాత్రం నువ్వు చిన్నిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో, ఈ ఊర్లో ఉంటే మాత్రం వాడు నిన్ను బతకనివ్వడు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అనేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంకా సరళ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా సరళ అయితే మొహం మీదే అయితే చెప్పేస్తుంది, నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టొద్దు, నీ వల్ల మేమంతా నాశనం అయ్యాము అంటే చిన్ని అయితే ఇంకా సరళ కాళ్ళు పట్టుకొని బతినాడంత పరిస్థితికి కూడా వస్తే ఇంకా కావేరి ఇంకా ఇంట్లోకి రానిగిపోయేటప్పటికి ఇంకా కావేరి కూడా అయితే ఇంకా చిన్నిని కాపాడుకోవాలి అంటే ఈ ఊర్లో ఉండకూడదని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇంకా తీసుకున్న తర్వాత సరళ కూడా అయితే వెళ్ళి తలుపులు మూసేసుకున్న తర్వాత చిన్నిని తీసుకొని అసలు ఎవరికి పలానా దగ్గర ఉన్నాము అని కూడా తెలియకుండా ఈ 14 సంవత్సరాలు బతకాలని చెప్పని ఇంకా చిన్నిని తీసుకొని అయితే ఊరు వదిలితే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది.
ఇంకా రాత్రి అయితే ఇంక చిన్నిని తీసుకొని ఒక పక్క ఏడుస్తూ తన రోడ్డు మీద పడుతూ ఉంటే చాలా అయితే బాధ